నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ పర్యటించారు. దారకానిపాడు గ్రామంలో ఇటీవలే హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు, చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు ఆ అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా, చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకుని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. అమ్మాయిని అన్ని విధాలా కుటుంబ పరంగా, అదేవిధంగా అన్ని విధాలా అమ్మాయిని ఆదుకుంటాం.